వారం రోజుల కాంచి టీవీలు చూసినా, పేపర్లు మర్రేసినా, ఫేస్బుక్ తెరిచినా, ఇన్స్టా ఓపెన్ చేసినా గచ్చిబౌలి భూముల ముచ్చటే. అడవులు ఆగం చేస్తున్నారు, పచ్చదనం పోతం పెడుతున్నారు, జీవరాశిని తిప్పల పెడతారు అని ఎన్నో ఫోటోలు వీడియోలు గిరికలు కొడుతున్నాయి. అయితే అంట్లా కొన్ని ఫేక్ కూడా ఉన్నాయని దొరకబట్టిండ్రు. మరి గత గవర్నమెంట్ గిదే పని చేస్తే ఎందుకు సపోర్ట్ చేయలేదని ఇంకా కొందరు ప్రశ్నిస్తాండ్రు. ఎవరి లెక్క అల్లది. సరే, ఇంతకు ఇయాల ఏం నడిచిందో చూడాలే కదా. గచ్చిబౌలి భూముల మీద మంత్రులు, ఆఫీసర్లు, పోలీసులతోటి మీటింగ్ పెట్టిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. అదే ఏరియాల 100 ఎకరాలలో ఎన్నో అపార్ట్మెంట్లు కట్టిరు, కంపెనీలు పెట్టిరు. అప్పుడు లేని లొల్లి ఇప్పుడెందుకు అయిందనే చర్చ నడిచింది. అంతా ఫేక్ ఫోటోలు, వీడియోల పుణ్యమే అని చెప్పిరట ఆఫీసర్లు. ఏఐ టెక్నాలజీ తోటి లేని ఉన్నట్టు తయారు చేసి పబ్లిక్ లకిడిస్తే అందరు అదే నిజం అని నమ్మిండ్రట. ఫేక్ ఫోటోలను పెద్ద పెద్దోళ్ళు, సెలబ్రిటీలు కూడా గుర్తుపట్టలేనంత మంచిగా తయారు చేసిరట. సర్కారులు నిజం చెప్పేవారు కల్లనే అబద్ధం దేశమంతా ప్రచారం అయింది అనుకొచ్చిండ్రట. ఏఐ తోటి వచ్చిన ఫేక్ వీడియోలు, ఫోటోలు కరోనా వైరస్ కంటే డేంజర్ అన్నారట అందరికందరూ. గిసంటి వాటి మీద ఎంక్వైరీ చేస్తానికి కోర్టు పర్మిషన్ తీసుకోవాలని ఆర్డర్ చేసిండట సీఎం సారు. ఇదిట్లుంటే తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మేడం వచ్చి మంత్రుల కమిటీ తోటి మాట్లాడింది. అసలు ఈ భూమి ఎక్కడిది, కాలేజ్కి వెళ్ళి సర్కార్కి ఎట్లా వచ్చింది, బదులుగా కాలేజ్కి ఏమి ఇచ్చారు, కోర్టుకు పోయినాక ఏమైంది, కొత్తగా ఈ లొల్లింది అనేది మొత్తం వివరాలు తీసుకుందట. పచ్చదనం ఖరాబు కాకుండా ఎట్లా చేయాలనే ఆలోచన చేస్తుందట గవర్నమెంట్. ఏమొచ్చటిట్లుంటే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధం లేని వాళ్ళు లోపలికొచ్చి గడబడి చేసిరని 53 మంది మీద కేసులు పెట్టిరు పోలీసులు. అట్లనే 400 ఎకరాలకు ఎవరిని ఓనియొద్దని ఆర్డర్ వేసిండ్రు. ఇక ఎటు చూడండి, కోకాపేటలో నియోపోలిస్ లేఅవుట్ కాడ నిరుద్యోగులు నిరసన చేస్తున్నారు. అప్పట్లో ఇక్కడ బొచ్చడి చెట్లుండే, గుట్టలుండే అన్ని పోతం పెట్టి మొగులు దాకే బంగ్లాలు కడతానికి పాత గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. అది క్యాన్సిల్ చేసి ఐటీ ఆఫీసులు కట్టాలనేది ఇలా డిమాండ్. Go green! Go green! We need jobs!